ఆంధ్రాలో నెక్స్ట్ 2029కి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు గారు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ముగ్గురులో ఎవరు సీఎం అవుతారు, ఎందుకు అవుతారు, వాళ్ళ పథకాలు ఏంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలు చూశారండి. అంతకుముందు జగన్ పరిపాలన చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వలన ప్రజలు ఎంత నష్టపోతున్నారో వాళ్ళకి మైండ్ లో రిజిస్టర్ అయిపోయింది. ప్రతి ఒక్క కార్మికులకి ఆయన జగన్ ఉన్నప్పుడు చాలా చేయూతనిచ్చాడు. ఇప్పుడు ఎవ్వరికి కూడా అంత జగన్ చేసినంత మేలు అనేది జరగట్లేదు. ఇప్పుడు అసలు ఏం చేసిండు అంతగానం? చేనేత కార్మికులకి ఆయన వెన్నంటి ఉన్నాడండి జగన్. చేనేత కార్మికులు డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు నేనున్నాను మీ వెంట అంటూ ఆయన ప్రతి ఒక్కరికి మేలు చేశాడు. ఇప్పుడు తర్వాత ఈ సముద్రం ఒడ్డున ఉన్న పల్లెకారులకి జగన్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఆయన పెట్టిన పథకాల ద్వారా మేలు చేశారు. ఆటో వాళ్ళకి మేలు చేశాడు, టైలర్స్ కి మేలు చేశాడు, తర్వాత విద్యార్థులకి మేలు చేశాడు, వ్యవసాయదారులకి మేలు చేశాడు. ఆయన చెయ్యని పథకాలంటూ ఇవ్వండి అన్ని చేశాడు. కానీ గోడ కొట్టారంటే దీనికి కారణం ఒకటండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి మెయిన్. ఓకే సార్, ఇప్పుడు ఆయన ఫోకస్ సార్ చేశారు. ఆయన గెలవడానికి గల సంక్షేమ పథకాలు చెప్పిర్రు, మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అవ్వరు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సీఎం అవ్వలేరు అంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వస్తే సీఎం అవ్వలేరండి. ఇప్పుడు విజయ్ దళపతి సీఎం అయ్యాడు కానీ ఆంధ్రాలో ఒంటరిగా ఎవరు కూడా సీఎం అవ్వలేరు. ఒక్క జగన్ కి మాత్రమే సాధ్యం అది. ఒంటరిగా గెలవగలిగింది ఆంధ్రాలో ఒక్క జగన్ మాత్రమే. ఇంకా ఎవరు ఒంటరి పోరాటం చేసినా వాళ్ళు సీఎం అవ్వడం మాత్రం జరగదు. ఎవరైనా కూటమితో పోరాటం చేయాల్సిందే. 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్నటువంటి రాజకీయాలలో చంద్రబాబు గారు, ఆయన కూడా ఎందుకు గారు అంటారు ఒంటరిగా? ఇక్కడ అనుభవం కాదండి, ఇక్కడ పనులు ముఖ్యం. ప్రజలకి మేలు చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు 40 ఏళ్ళు ఉన్నాం, 70 ఏళ్ళు ఉన్నాం కాదు ఇక్కడ కావాల్సింది. ఉన్న 5 ఏళ్ళైనా సరే నువ్వేం చేసావు, నువ్వు మాకేం చేసావు అని ఆలోచిస్తారు. అంతేగాని చెయ్యని వాళ్ళని చేయలేదని చెప్తారు, చేసిన వాళ్ళని మెచ్చుకుంటారు. ఫైనల్ గా ఒక మాటలో పవన్ కళ్యాణ్, జగన్, చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు ఎవరు సీఎం అవుతారో చెప్పండి ఫైనల్ ఒక్క మాటలో. జగనేనండి. ఐ థింక్ నెక్స్ట్ 2029కి వైఎస్ఆర్సీపీ విజయ గంట మోగిస్తుంది. ఎందుకంటే ఏమండి, ఒకటి ఇక్కడ విజయ దళపతి ఆయన ఒంటరిగానే పోరాటం చేసి గెలుచుకున్నాడు. తర్వాత కొంతమందిని కలుపుకున్నాడు. ఇక్కడ కూటమిగా రాలేదు ఆయన. జగన్ ఎప్పుడు కూడా కూటమికి వస్తానన్నాడు. పైగా ఈయన జగన్ కొన్ని చేసిన పొరపాట్లు అనేది ఆయనకి తెలుసు. కొంతమంది ఇచ్చిన సలహాలు కూడా మంచి కాకుండా పోయినాయి. నేను అనుకోవడం, పిఠాపురంలో లాస్ట్ మీటింగ్ ఉందండి. అక్క నువ్వు గెలిస్తే నీకు డిప్యూటీ సీఎం ఇస్తాననే మాట ఆయన అనుకుని ఉండాల్సింది. ఆయన అన్నాడు కాబట్టి డిప్యూటీ సీఎం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వగలిగారు.